గాయ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే టాప్ 5 లిస్ట్. అంటే టాప్లో ఎవరు ఉన్నారు, సెకండ్ ఎవరు ఉన్నారు, థర్డ్ ఎవరు ఉన్నారు, ఫోర్త్ ఉన్నారు, ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం. ఇప్పుడు ఫ్రైడే, ఈరోజు నైట్కి అయితే ఓటింగ్స్ అనేవి క్లోజ్ అయితే ఎవరైనా ఓట్ చేయాలనుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి నైట్ లోపల ఇప్పుడే జల్దీ ఓట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఏం చేయలేము. అండ్ ఇప్పుడు అన్ని అఫీషియల్ పోల్స్ ప్రకారంగా మనం ఆలోచించడం మీద అదే అనలైజ్ చేస్తే మనకి టాప్ 1లో ఉంది సంజన అక్క. టాప్ 1లో ఉంది. టాప్ 1లో పుష్పరాజ్ అంటాడు పోయి ఈసారి ఎంకన్నా బతికిచ్చిండు టాప్ ఫస్ట్లో అలా అన్నట్టు టాప్ ఫస్ట్లోకి వస్తుంది. అండ్ ప్రతిసారి టాప్ ఫస్ట్లోకి వస్తుంది. అదేదో నాకు అర్థం కాదు. అక్క కంటెంట్ క్రియేట్ చేస్తుంది, ఓకే. గేమ్ అంటే టాస్క్లు పెద్ద హౌస్ పార్టిసిపేషన్ కామెడీ ఇమాన్యుల్ అనేది సూపర్ ఇస్తుంది. అసలు భాష అర్థం కాకపోయినా కామెడీ టైమింగ్ అనేది సూపర్. టాస్క్ల పరంగా బెబ్బ. దొంగతనం అనేది చాలా చిరాకులు వేస్తుంది. చాలా చిరాకులు వేస్తుంది. మన జనాలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఏమో తెలియదు, కానీ మామూలుగా అందరికైతే చిరాకులు వేస్తుంది. కామెంట్స్లో అయినా ఎక్కడ నాగార్జున చిరాకులు వేస్తుంది. అయ్యా మాకు నువ్వు చెయ్యకు, చిరాకులు వేస్తుంది అమ్మ మాకు చేయకు అన్నాడు. అలాంటిది మా సంజనాకి ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. సెకండ్ శ్రీజ ఉంది. సెకండ్ పొజిషన్లో శ్రీజ ఉంది. ఎందుకంటే శ్రీజ టాస్కులు ఎరగదీస్తుంది. అండ్ అప్పుడు అక్కమ్మ చక్కమ్మ వాళ్ళు ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు డాకిని అనే ప్రియా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మంచిగా వచ్చింది. అండ్ ఇన్పుట్స్ తీసుకుంది, బాగానే మాట్లాడుతుంది. అనవసరంగా అనేది రావట్లేదు. అది తన తప్పు కూడా లేదు. ఆడ మనకి అగ్ని పరీక్షలో షాకీబో పాయింట్లో నిలబడడం వల్లనే తనకి పాజిటివ్ విపరీతంగా వచ్చింది సోషల్ మీడియాలో. సో తను ఏమనుకుంది, ఎక్కడేమైనా నేను ముందు ఉంటానని. కానీ ముందు ఉండు, కావాల్సినప్పుడు ఉండు, కావాల్సినప్పుడు ఉండవు. సార్ ఉన్నాడు కదా, నాగార్జున సార్ అని చెప్పుంటారు కదా. సో ఆయన ఆ మాట రాన్స్లో ఉండి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెట్ అయ్యింది, బాగానే ఉంది. సో శ్రీజ నాకు పర్సనల్గా టాస్క్ విషయంలో చాలా విషయం. ఒక అమ్మాయి ఇచ్చేస్తుంది అబ్బా, ఎఫర్ట్స్ ఘోరంగా ఇచ్చేస్తుంది. శ్రీజ నాకు చాలా ఇష్టం. టాప్ 2 అనేది న్యాయమే. సో పక్కా ఉంటుంది కూడా పక్కా ఎట్లనో. ఇక థర్డ్ పొజిషన్లో రీతు ఉంది. థర్డ్ పొజిషన్లో ఎట్లుందిరా అంటే దివ్య నిఖితకి పెద్ద ఏం లేదు, ఓటింగ్ బ్యాంకు అది ఏం లేదు. సో దానివల్ల రీతుకు ప్లస్ అయింది. అండ్ రీతు కొంచెం డెవలప్ కూడా అవుతుంది. సో రీతుకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ కొంచెం పడిస్తారు కదా, ఫ్యాన్స్ వాళ్ళు ఎత్తారు. అండ్ మిగతా వాళ్ళు వీక్ అవ్వడం వల్ల రీతక్క థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ రీతక్క ఒక గేమ్ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది. కొంచెం ఆ గేమ్ ఆడకుండా మంచి గేమ్ ఆడితే బాగుంటుంది. అంటే కొంచెం టాస్క్ ఏ స్ట్రాటజీలు ఎతకడం కాదు, టాస్క్లో ఏం చెప్పారు న్యాయంగా ఏం వెళ్దాం అనేది ఆడు, అప్పుడు బాగుంటుంది. స్ట్రాటజీ ఎతకడం అంటే ఎతకచ్చు కానీ ఎతకద్దు. నాకు అర్థం కాలే, కానీ ఎతకద్దు అంటే మీకు అర్థమైందా? అంటే ఏం లేదు, ఎతకద్దు కానీ ఎతకాలి అంటే ఎతకాలి, స్ట్రాటజీస్ వెతకాలి. కానీ తొక్కి వెళ్ళిపోవడం అనేది బాగానే ఉంటుంది, అంత చూసేకి తెలియదురా. కానీ కొంచెం ఆడియన్స్కి ఓడిపోయిన వాళ్ళ మీద పాజిటివ్ వెళ్ళిపోతుంది. సో అది కొంచెం చూసి ఆడుకోవాలి. థర్డ్ పొజిషన్లో గుడ్. దివ్య నిఖిత ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఇక దివ్య నిఖిత ఫోర్త్ పొజిషన్లో ఉండడం కరెక్టా అంటే ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఫిఫ్త్ పొజిషన్లో మాస్క్ మ్యాన్ ఫ్లోరా ఉంది. ఫ్లోరా అంటే ఓకే తీసిపారేసి, మాస్క్ మ్యాన్తో పోలిస్తే దివ్య నిఖిత ఎక్కువ ఉంది. మాస్క్ మ్యాన్ ఇక తిట్లు పడ్డాయి, చాలా డౌన్ అయిపోయింది పాపం. నాగార్జున గారు ఆడియన్స్తో చెప్పించాడు మాకు నచ్చట్లే అని. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ మీరు నాకు నచ్చట్లే అంటే అక్కడ వీక్ అయిపోతాడు. ఇక నాగార్జున గారు ఎంత తిట్టినా పర్లేదు, కానీ ఆడియన్స్ తోటి నువ్వు మాకు నచ్చట్లేవు ఆట అంటే అతనికి అర్థం కావట్లేదు. ఇక పాపం ఈ వీక్ చాలా అయిపోయినాడు. ఎప్పుడైనా ఆడియన్స్కి కంటెస్టెంట్స్కి పెట్టి నువ్వు బాగా ఆడతలేవు అనే ఇన్పుట్ మరీ ఘోరంగా వచ్చింది. పాపం ఒక్కరు కూడా చేయట్లేదు. సో చాలా వీక్ అయిపోయింది మనిషి. కొంచెం ఈసారి నాగార్జున కొంచెం బూస్ట్ ఇస్తే మాస్క్ మ్యాన్ బాగుంటుంది. మాస్క్ మ్యాన్ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు చెప్పలేము. అండ్ మాస్క్ మ్యాన్ ఫ్లోరా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు, ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో నాకైతే మాస్క్ మ్యాన్ ఉండాలని కోరుకుంటున్నా, ఫ్లోరా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. మీకు ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అంటే మాస్క్ మ్యాన్ ఉండాలనుకుంటే మాస్క్ మ్యాన్ అని కామెంట్ చేయండి. లేదు ఫ్లోరా ఉండాలనుకుంటే ఫ్లోరా అని కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో. అండ్ రేపు మార్నింగ్ మధ్యాహ్నం లోపల పక్కా అప్డేట్తో వస్తాం. మ్యాక్స్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరొకరు పోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉండదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, బాయ్, లవ్ యూ.